ఆదోని ఎస్సీ కాంప్లెక్స్ అద్దె భవనాల కేటాయింపులలో అవకతవకలు జరిగాయంటూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయంటూ లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. కర్నూలు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇష్టారాజ్యంగా వారికి అనుకూలమైన పాత వ్యక్తులకే భవనాలు అప్పగించడంపై పలు ఆరోపణలను ఆరోపిస్తున్నారు. ఈ కేటాయింపుల ద్వారా నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని ఆరోపణలు చేశారు. తక్షణమే ఈ కేటాయింపులు రద్దు చేసి ప్రభుత్వ జీవో ప్రకారం నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి పై అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల హరిమాదిగ, తోవి నాగరాజు మాల మరియు గిరిమాల తదితరులు పాల్గొన్నారు. అర్హత లేకున్న వారికి తెలిసి వాళ్ళ పిల్లలకి ఇస్తుంది. వాళ్ళ పిల్లలు ఆల్రెడీ వేరే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ షాపులు ఉన్నాయి. అయినా కూడా జీవోకి విరుద్ధంగా ఈడీ గారు ఇవ్వడం అనేది నాకు చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవో ప్రకారంగా దుకాణాల కేటాయింపులో 5 మంది కమిటీ వేశారు. లోకల్ స్థానికంగా సబ్ రిజిస్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కర్నూలు సోషల్ వెల్ఫేర్ గారు, డిఐడిఐ గారు, చివరికి జేసీ గారు, చైర్మన్ గారు, కలెక్టర్ గారు, వీళ్ళకి పక్కన పెట్టి ఏకపక్ష నిర్ణయం తీసుకుంటుంది ఈడీ గారు. తర్వాత వచ్చేసి ఎస్సీ వర్గీకరణ మరియు కులాల నిబంధనల ఉల్లంఘన. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకారంగా తీర్మానం అయిందండి. ఎస్సీ వర్గీకరణ కులాల వారికి విభజించి ఎవరు వాటా వాళ్ళు పంచమని. ఆ విషయంపై నేను ఈడీ గారు చెప్పాను, మేడం ఇది మాలా మాదిగా 2 కులస్తులు, మొత్తం ఎస్సీ కులాలు 59 కులాలు ఉన్నాయి. ఏ కేటగిరీ వచ్చేసి రెల్లి, బి వచ్చేసి మాదిగా, నంబర్ సి వచ్చేసి మాల. రెల్లికి వచ్చేసి 1%, మాదికి వచ్చేసి 6.5%, మాలకు వచ్చి 7%. ఆ రకంగా ఇవ్వాలని కోవడం అనేది. కానీ మేడం గారు మా మాదిగ సర్టిఫికేట్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మాదిగ సర్టిఫికేట్ తీసుకొచ్చారు. వాళ్ళు మాదిగ కులస్తు కానప్పటికీ నేను ట్రాఫిక్ రైట్ చేశాను, కంప్లైంట్ ఇచ్చాను. మేడం వాళ్ళు మా మాదిగ వాళ్ళు కాదు, మీరు పొరపాటున వాళ్ళకి ఇస్తే నిజమైన మాదిగలు నష్టపోతారు అని మేము చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆమె ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు లేదండి నాకు తెలిసిన మాల మాదిగలు 59 కులం నాకు ఉన్నట్టు నాకు తెలియదు అని చెప్పడం జరిగింది. ఇలా మాదిగ కులం కానప్పటికీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చెందితే నిజమైన మాదిగలు నష్టపోతారు. ఆ విషయంపైన కూడా ఈడీ గారు చెప్పడం జరిగింది. స్థానికంగా ఉన్న మాదిగ మరియు ఇతర అర్హత ఉపకులాలు ఎక్కడైతే రిజర్వేషన్ లబ్ధి పొందినారో అధికారంతరం పూర్తి బాధ్యత వహించి జీవో ప్రకారంగా నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలని మా ఆశ. మా డిమాండ్స్ వచ్చి పాత వారిని పక్కన పెట్టి జీవో ప్రకారంగా కొత్త ఎస్సీ నిరుద్యోగ యువకులకు మాత్రమే ఇవ్వాలని మా ప్రధానమైన డిమాండ్. పాత వారు అర్హత లేకున్నప్పటికీ వాళ్ళ పిల్లలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారు, వివిధ షాపులు కూడా వాళ్ళు ఉన్నాయి. ఇంకొక ప్రధాన అంశం ఏమంటే మొదటి షాప్ అండి, ఆయన